హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్‌కు ప్రమాదం. తీవ్ర టెన్షన్‌లో పార్టీ నేతలు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సీఎం జగన్‌కు ప్రమాదం ఉందా? లేదా? ఉంటే ఏం ప్రమాదం? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోందండి. కూటమి నేతలు వైసీపీ అనుకూల అధికారులు అంటూ కొందరిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులైతే చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై లేఖ రాశారండి. సో అందులో భాగంగా ప్రస్తుతం సిఎస్ జవహర్ రెడ్డి మార్పు పైన అంటే స్థానం మార్పు పైన అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జవహర్ రెడ్డి స్థానచలనం కలిగితే నూతన సీఎస్గా పరిశీలనలో 5గురు పేర్లయితే ఉన్నాయండి. మొత్తంగా వాళ్ళలో ఎవరో ఒకరినైతే సీఎస్గా చేస్తారు. సో సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలకంగా పనిచేస్తూ ఉన్నారు అని అయితే ఎన్నికల సంఘానికి పురంధరేశ్వరి లేఖ రాశారు. సో సీఎస్తో పాటుగా డీజీపీ, పలువురు సివిల్ సర్వీస్ అధికారుల పేర్లు కూడా అందులో ప్రస్తావించారు ఆవిడ. సో ఈ లేఖ పైన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది. సీఎస్గా జవహర్ రెడ్డికి స్థానచలనం ఖాయమని అయితే చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డిని తప్పిస్తే ఇన్ఛార్జిగా సీఎస్గా 5గురు పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. సో సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్ ఒకరు, 2 ఆర్పి సిసోడియా, 3 రంజిత్ భార్గవ్, 4 శ్రీలక్ష్మి, 5 అనంతరామ్లతో కూడిన జాబితానైతే ఈసీ పరిశీలనకు తీసుకుని వచ్చింది. సో పరిశీలన చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ అధికారికైతే ఈ 5గురి పేర్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా గారికి అయితే పంపినట్లు తెలుస్తుందండి ప్రభుత్వం. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. సో ఈ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని అయితే ఎక్కువ సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే ఫిర్యాదుల ఆధారంగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం స్పందించింది. అధికారుల బదిలీ చేసిన ఈ క్రమంలో పురంధరేశ్వరి చేసిన ఫిర్యాదు పైన రాజకీయంగా కూడా దుమారం చెలరేగింది. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో అధికారుల తీరుపైన ప్రతిపక్ష నేత ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే కోణంలో సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. మరి చూడాలి. సో సీఎస్ ట్రాన్స్ఫర్ బదిలీ ఉంటుందా, ఉండబోదా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.